దేవుని యొక్క మహాకృపను బట్టి గాడ్ గేవ్ us వండర్ఫుల్ టైమ్ టు స్టార్ట్ అవర్ 2018 వండర్ఫుల్. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం చూద్దాము. రెండవ ప్రపంచ యుద్ధము సమయంలో ఏ విధంగా ఉన్నింది అంటే, మరి ఎంతో యుద్ధము చాలా తీవ్రంగా జరుగుతూ ఉన్నటువంటి సమయంలో మరి ఇంగ్లాండ్ సైన్యానికి చెందినటువంటి ఒక గ్రూప్ వాళ్ళు, ఒక బెటాలియన్ వాళ్ళు పక్క బెటాలియన్లో ఉన్నటువంటి వాళ్ళ కమాండర్కి ఒక కబురు పంపించారు. ఆ రోజుల్లో మనలాగా ఫోన్లు, వాట్సాప్లు, ఎస్ఎంఎస్లు ఉండవు కాబట్టి మెసెంజర్ని పంపించారు. ఒక వ్యక్తిని అక్కడికి పంపించారనమాట. ఏమనంటే, అయా యుద్ధము చాలా ఎక్కువగా ఉంది, మా బలము సరిపోవట్లేదు, మీరు మాకొచ్చి సహాయం చేయడానికి, మాతో పాటు యుద్ధం చేయడానికి రెండయ్యా అని ఆ యొక్క రాయబారిని పంపించారు. ఆ కమాండర్ ఏమని చెప్పి పంపించాడంటే, నువ్వు తిరిగి వెళ్ళి నీ యొక్క నాయకుడికి చెప్పు, ఏమనంటే నేను నుంచొని ఉండమన్నానని చెప్పు అని చెప్పాడు. ఆ మాట చాలా విచిత్రంగా అనిపించింది ఆ యొక్క బెటాలియన్ చీఫ్కి. మళ్ళా అంటే అర్థం కాలేదేమో కమాండర్కి, ఇంకొకళ్ళని పంపిస్తాను, వీడు సరిగ్గా జవాబు చెప్పలేకపోయాడేమో అని ఇంకొకళ్ళని పంపించాడు. మరలా ఆ కమాండర్ అదే సమాధానం పంపించాడు, మీ చీఫ్కి చెప్పు నేను అక్కడ నుంచొని ఉండమన్నాను అని చెప్పి. ఎన్నిసార్లు పంపించినా టెల్ హిమ్ టు స్టాండ్ అనే చెప్పి పంపించాడు. ఇంకా చివరికి ఈ కమాండర్కి ఏం ఆప్షన్ లేదు, ఎందుకంటే శత్రువులు ఫ్రాన్స్, జర్మనీ వాళ్ళందరూ కూడా యుద్ధానికి వాళ్ళ మీదకి వచ్చేస్తూ ఉన్నారు. ఇంకేం చేయలేక ఇంకా వాళ్ళ బెటాలియన్ అంతటిని డిఫరెంట్ ప్లేసెస్లో నుంచోబెట్టి యుద్ధానికి ప్రారంభమయ్యాడు. సో యుద్ధము చాలా భీకరంగా పోరాటం సాగుతూ ఉంది. 1.5 రోజులు ఆ యుద్ధం సాగింది. ఎట్టకేలకు ఈ గ్రూప్ వాళ్ళు గెలిచారు, శత్రువులు ఓడిపోయారు. ఈ చీఫ్ అందరూ చనిపోయి అందరూ అయిపోయిన తర్వాత, యుద్ధం అంతా అయిపోయిన తర్వాత ఒక్కసారి ఆగి చుట్టూ చూడటం మొదలుపెట్టాడు. అందరూ చనిపోయి కింద పడిపోయి ఉన్నారు, కానీ ఎవరెవరైతే వాళ్ళ స్థానాల్లో నుంచొని ఉన్నారో వాళ్ళు మాత్రమే జీవించి ఉన్నారు అన్న విషయాన్ని గమనించాడనమాట. క్రైస్తవ జీవితంలో కూడా ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. మన దేవుడు మనల్ని నుంచొని ఉండాలి అనుకునేటువంటి ప్రదేశాల్లో, మనం నుంచొని ఉండాలి అని కోరుకునేటువంటి మన జీవితపు పరిస్థితుల్లో మనం నుంచోవడం అనేది చాలా ప్రాముఖ్యం. మనం నిలబడడం, నిలకడగా ఉండడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవుని యొక్క వాక్యంలో నుండి ఈరోజు ఇదే విషయాన్ని మనం చూడబోతున్నాము. ఈరోజు మన వాక్యం యొక్క టైటిల్ ఏంటి అంటే నిలకడగా ఉండడం. అందరం చెప్దామా అండి? నిలకడగా ఉండడము. నిలకడగా ఉండడం అనే దానికి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఏంటంటే, ఒక దానిలో కన్సిస్టెంట్ అని చెప్పారు, ఒక దానిలో ఫర్మ్ అని చెప్పారు.
నేనైతే కన్సిస్టెంట్ అనేదే చాలా దగ్గరగా ఉంది అని చెప్పి అంటాను. నిలకడగా ఉండడం అంటే కన్సిస్టెంట్గా ఉండడం అనమాట. కదలబడకుండా ఉండడం అనమాట. ఎప్పుడూ ఒకేలాగా ఉండడం అనమాట. చాలాసార్లు మరి క్రికెట్ బాగా చూసేటువంటి మరి మన సహోదరులకు కానీ బీసీసీఐ క్రికెట్ టీంని ఎప్పుడైనా సెలెక్ట్ చేస్తూ ఉంటే వాళ్ళు ఎవరిని సెలెక్ట్ చేస్తారంటే కన్సిస్టెంట్గా బ్యాటింగ్ చేసే వాళ్ళని, నిలకడగా బ్యాటింగ్ చేస్తూ ఉన్న వాళ్ళని, నిలకడగా వికెట్స్ తీస్తున్న వాళ్ళనే సెలెక్ట్ చేస్తారనమాట. మన జీవితంలో కూడా, మన పోరాటంలో కూడా యేసయ్య మనల్ని నిలకడగా ఉండేవాళ్ళుగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. ఏ విషయాల్లో మనల్ని నిలకడగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు అన్న విషయాల్ని మనం చూద్దాము. ఆ విషయాల్లో ఏ విధంగా మనం నిలకడగా నుంచోగలము అనే విషయాల్ని మనము ఈరోజు పరిశుద్ధాత్మ దేవుని వద్ద నుండి మనం నేర్చుకొనబోతున్నాము. 4 విషయాల్ని మనం చూద్దాము. మొట్టమొదటిగా అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 16వ అధ్యాయం 13వ వచనాన్ని తీద్దాము. బైబిల్ ఉన్న వాళ్ళందరము కూడా దయచేసి దేవుని యొక్క వాక్యాన్ని తీసి పెట్టాలని మనవి చేస్తూ ఉన్నాను. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి, మీరు చేయు కార్యములన్నీయు ప్రేమతో చేయుడి. చాలు. దేవుని యొక్క వాక్యంలో ఇక్కడ చూస్తూ ఉన్నాము, విశ్వాసములో నిలకడగా ఉండుడి అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. విశ్వాసములో నిలకడగా ఉండమని చెప్పి దేవుని యొక్క వాక్యం చెప్తుంది. సో మొట్టమొదటిగా ఏ విషయంలో మనం నిలకడగా ఉండాలి అంటే విశ్వాసములో నిలకడగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యం మనల్ని కోరుకుంటుంది. అదేవిధంగా రెండవ విషయాన్ని చూద్దాము. కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనము. అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనము. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. చాలు. రెండవ విషయం దేనిలో మనం నిలకడగా ఉండాలి అంటే ప్రార్థన విషయంలో నిలకడగా ఉండండి అని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని గమనించాలి, గుర్తుపెట్టుకోవాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. మూడవదిగా ఏ విషయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని స్థిరంగా ఉండాలి, నిలకడగా ఉండాలి అని కోరుకుంటాడు అంటే అదే పుస్తకము కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందాము. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైన ఎపఫ్రా మీకు వందనము చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయత గలవారునై నిలకడగా ఉండవలనని. చాలు. సంపూర్ణాత్మ నిశ్చయత గలవారై నిలకడగా ఉండాలి. మూడవదిగా ఏ విషయంలో మనం నిలకడగా ఉండాలి అంటే దేవుని యొక్క ఆత్మ విషయంలో, పరిశుద్ధాత్మకి మనల్ని సమర్పించుకునే విషయంలో మనం నిలకడగా ఉండాలి అని పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కోరుకుంటూ ఉన్నాడు. చివరిదిగా ఏ విషయంలో మనం నిలకడగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు అంటే అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాము. నిన్ను గూర్చియు నీ బోధను గూర్చియు జాగ్రత్త కలిగి ఉండుము, వీటిలో నిలకడగా ఉండుము. చాలు. దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తుందంటే నిన్ను గూర్చి నువ్వు నిలకడగా ఉండాలి, నీ బోధ గూర్చి నువ్వు నిలకడగా ఉండాలి. అంటే నీ యొక్క వ్యక్తిగత జీవితం గురించి నువ్వు నిలకడగా ఉండాలి. నువ్వు ఏం మాట్లాడతావు, ఏ విశ్వాసాన్ని నువ్వు నీ పక్కని వాళ్ళకి పంచిపెడతావు, ఏ విధమైనటువంటి నీ యొక్క మోడల్ని నీ పక్కన వాళ్ళకి చూపిస్తావు అన్న దానిలో కూడా నీవు నిలకడగా ఉండాలి అని పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు కోరుకుంటున్నాడు అనేటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యం నుండి మనం చూస్తూ ఉన్నాము. విశ్వాసములో నిలకడగా ఉండాలి, ప్రార్థనలో నిలకడగా ఉండాలి, ఆత్మలో నిలకడగా ఉండాలి, నిన్ను గూర్చిన నువ్వు కూడా నిలకడగా ఉండాలి, నీ బోధ విషయంలో కూడా నీవు నిలకడగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము. ఈరోజు ఒకటి వెంబడి ఒకటి ఏ విధంగా మనం నిలకడగా ఉండగలము అనేటువంటి విషయాల్ని మనం చూద్దాము. మొట్టమొదటిగా విశ్వాసములో నిలకడగా ఉండడము. 2017 నీ జీవితంలో ఎలా గడిచిందో నాకు తెలియదు, కానీ 2018లో మన జీవితంలో విశ్వాసములో నిలకడగా ఉండడము అనేది మన జీవితంలో సాధించుదుము గాక. ఆమెన్, ఆమెన్. మన అనేక సార్లు మన జీవితం ఏ విధంగా ఉంటుందంటే ఒకసారి 4th గేర్లో ఉంటుంది, ఒకసారి ఐడల్గా ఉంటుంది మన గేర్, ఒకసారి మంచిగా 5th గేర్లో ఉంటుంది, ఒకసారి కనీసం 1st గేర్లో కూడా రావడానికి మొరాయిస్తూ ఉంటుంది మన విశ్వాసం. కానీ అటువంటి జీవితం కాదు, కానీ విశ్వాసంలో నిలకడగా ఉండాలి.
మన దేవుడు మనల్ని ఏ పరిస్థితుల్లో మనల్ని చూసినా విశ్వాసంలో నిలకడగా మనం కనిపించాలి. అది నీ గురించి నా గురించినటువంటి పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిర్ణయమై ఉంటూ ఉన్నది. అందుకే ఈరోజు 3 ప్రశ్నలకి సమాధానం చూడబోతూ ఉన్నాము. అసలు నేనెందుకు విశ్వాసం కలిగి ఉండాలి, ఎందుకు విశ్వాసంలో నిలకడగా ఉండాలి? మానవుని యొక్క హృదయం ఎలాంటిది అంటే, నేను ఎందుకు చేయాలి, ఆ పని చేస్తే నాకేమొస్తుంది అనేటువంటి స్వభావం. అదే స్వభావంతో ఈరోజు ఎందుకు మనకి విశ్వాసం ఉండాలి, ఎందుకు నేను విశ్వాసంలో నిలకడగా ఉండాలి అనేటువంటి ప్రశ్నకి సమాధానం చూద్దాము. రెండోది, ఎందుకు విశ్వాసంలో నిలకడగా ఉండలేకపోతున్నాము అనేటువంటి విషయాన్ని మనం చూద్దాము. మూడోది, ఎలాగా విశ్వాసంలో నిలకడగా ఉండగలను అనేటువంటి విషయాన్ని మనం చూద్దాము. దేవుని యొక్క వాక్యంలో నుండి ఎందుకు నేను విశ్వాసం కలిగి ఉండాలి అనేటువంటి దానికి మనం జవాబు చూద్దాము. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడైనుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తనకు ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. ఆమెన్. దేవుని యొక్క వాక్యం ఇక్కడ ఉంది. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. నీకు ఎందుకు విశ్వాసం ఉండాలి అని అంటే, నువ్వంటే దేవునికి ఇష్టంగా ఉండాలి కాబట్టి, నువ్వు దేవునికి ఇష్టమైన వాడివిగా ఉండాలి కాబట్టి మనకి విశ్వాసం అవసరము. మనలో చాలామంది చాలా ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాము. చిన్నప్పుడు నేను కూడా మా అమ్మని ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉండేదాన్ని. అమ్మ దగ్గర నుండి బోల్డని చాక్లెట్లో బిస్కెట్లో పొందుకోవడానికి అనమాట. మనలో కూడా అప్పుడప్పుడు మనం ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాము. వాళ్ళని ఇంప్రెస్ చేస్తే వాళ్ళు మనల్ని ఇంకా బాగా చూసుకుంటారు కదా, లేకపోతే అలా మనతో ఉంటారు కదా, ఇలా మనతో ఉంటారు కదా అనేటువంటి ఆశని మనం కలిగి ఉంటాము. దేవుని యొక్క వాక్యంలో ఏమిందంటే, విశ్వాసం లేకుండా నీవు దేవునికి ఇష్టడుగా ఉండలేవు. నీ యేసయ్య నిన్ను ఇష్టపడాలి అంటే, నీ యేసయ్య నిన్ను చూసినప్పుడు నాకు ఇష్టము ఈ అమ్మాయి, నాకు ఇష్టము ఈ స్త్రీ, నాకు ఇష్టము ఈ పురుషుడు, నాకు ఇష్టము ఈ అబ్బాయి, ఈ యవనస్తుడు అని చెప్పాలి అంటే నీలో విశ్వాసం ఉండాలి. ఆమెన్, ఆమెన్. నేను అనుకుంటున్నాను, ఇక్కడ ఉన్న మనలో ఎవరు కూడా నేను దేవుడికి ఇష్టంగా లేకపోయినా పర్లేదులే అని అనుకునే వాళ్ళు ఎవరు లేరు. ఎవరైనా ఉన్నారండి? వాక్యాన్ని వింటున్న మీలో ఎవరైనా నేను దేవునికి ఇష్టం లేకపోయినా పర్లేదులే అని అనుకుంటూ ఉన్నామా? లేదు. మనం అందరం కోరుకుంటూ ఉన్నాము, నేను నా దేవునికి ఇష్టమైన వాడిగా ఉండాలి అని. దేవుని యొక్క వాక్యం అదే చెప్తుంది. దేవునికి ఇష్టమైన వాడివిగా నువ్వు ఎలాగ ఉండగలవు అంటే, నువ్వు విశ్వాసం కలిగినప్పుడు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. నీకు విశ్వాసం ఉండడం వల్ల ఏమవుతుందంటే, ఎందుకు నువ్వు విశ్వాసం ఉంచాలి అంటే, ఆయన దగ్గరికి వచ్చినప్పుడు నీకు ఎలాంటి విశ్వాసం ఉండాలి అంటే, దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియో. మనలో చాలామంది విశ్వాసంలో ఈ స్టేజ్ దాకా వస్తాము, చాలామంది ఆ స్టేజ్ దగ్గర ఆగిపోయాము. ఏమని అంటే, దేవుడు ఉన్నాడు అని నమ్మే వాళ్ళంగా ఉన్నాము, కానీ తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడని నమ్మవలెను కదా. ఫలము దయచేస్తాడు అనే విషయాన్ని నమ్మే విషయంలో మాత్రము మనము అపనమ్మకము అనే అడుగు దగ్గర ఆగిపోయాము. ఈరోజు మన ప్రశ్నకి జవాబు, ఎందుకు మనకి విశ్వాసం ఉండాలంటే, నీవు దేవునికి ఇష్టడుగా ఉండాలి అంటే నీకు విశ్వాసం ఉండాలి. ఆమెన్, ఆమెన్. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఎవరికి కూడా దేవునికి ఇష్టము లేని వారిగా ఉండకూడదు అనేది నీ దేవుని యొక్క చిత్తము. దయచేసి నీ యొక్క అంధత్వాన్ని బట్టి, నీ యొక్క మూర్ఖత్వాన్ని బట్టి, నీ యొక్క అవిశ్వాసాన్ని బట్టి నీ దేవునికి ఇష్టడుగా లేకుండా నిన్ను నువ్వు చేసుకోవద్దు. నీ దేవునికి నువ్వు ఇష్టడుగా ఉండాలి అంటే నువ్వు విశ్వాసం కలిగిన వాడిగా ఉండాలి. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క వాక్యంలో నుండి చూద్దాము. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 27-28 వచనాల్లో చాలా అద్భుతంగా రాయబడి ఉంది. నేను వచ్చి మిమ్మును చూచి రాకపోయినను మీరు ఏ విషయములోనూ ఎదిరించి వారికి బెదరక అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏకమనస్సు గల వారై నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గూర్చి వినులాగున క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనమును మీకు రక్షణయును కలుగు సూచననే ఉన్నది. ఇది దేవుని వలన కలుగునదే. దేవుని యొక్క వాక్యం ఇక్కడ మనకి చెప్తుంది ఏమని అంటే, మనము సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు
ఏక మనస్సు కలవాలమై ఉండాలి. మనము సువార్త విషయమైన విశ్వాసాన్ని మన జీవితంలో కలిగి దాన్ని పోరాడుచు ఏక మనస్సు కలవాలమై ఉండాలి. అలా ఉండడం వల్ల మన శత్రువు మన నుంచి ఏం పొందుకుంటాడు? మన శత్రువుకి మనం ఇచ్చే సిగ్నల్ ఏంటి అంటే, అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనమును మీకు రక్షణయు. నీవు ఎప్పుడైతే విశ్వాసంలో నీ యొక్క సువార్త విషయంలో నమ్మకముగా ధైర్యముగా బెదరనటువంటి వాడివిగా నీ జీవితంలో నుంచుంటావో, నీవిచ్చేటువంటి ఆ యొక్క సూచన ఏంటి నీ శత్రువుకి, నీ యొక్క సమస్యలకి అంటే, వారు నశించిపోతారు, నీవు మాత్రము మిగులుతావు, నీవు మాత్రం ఆశీర్వదింపబడతావని. బై దిస్ యూ విల్ టెల్ టు యువర్ అపోజిషన్ దట్ దే విల్ బి డిస్ట్రాయిడ్ అండ్ యూ విల్ బీ విక్టోరియస్ అని దేవుని యొక్క వాక్యంలో ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో రాయబడి ఉంది. బై హ్యావింగ్ ఫెయిత్, నువ్వు విశ్వాసాన్ని స్థిరంగా కలిగి ఉండటం వల్ల నీ పరిస్థితులకి, మనుషులకి, నీ యొక్క వ్యతిరేకతకి అంతకి కూడా నువ్వు చెప్పేది ఏంటంటే, ఏమైనా చేసుకో, ఎట్టి పరిస్థితుల్లో నువ్వే ఓడిపోతావు, నేనే గెలుస్తాను అని. హల్లెలూయా. విశ్వాసం కలిగి ఉండడం వల్ల నీవు నీ పరిస్థితుల్ని వెక్కిరిస్తావన్నమాట. అవి నిన్ను వెక్కిరించవు, నీవు నీ పరిస్థితుల్ని వెక్కిరిస్తావు. రెండవదిగా, ఎందుకు మనం విశ్వాసం కలిగి ఉండాలంటే అది కారణము. చివరిదిగా, ఎందుకు విశ్వాసం కలిగి ఉండాలి అన్న విషయం చూస్తే, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనంలో ఈ విధంగా ఉంది. ఏమని అంటే, ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకొని నా ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుతూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనడి. ఇట్ ఈస్ అ కమాండ్. It is a command that you should live in your faith. It is a command that you should be firm in your faith. నీ విశ్వాసంలో నువ్వు స్థిరంగా ఉండాలి, నువ్వు నిలకడగా ఉండాలి అనేది ఒక ఆజ్ఞ. నీకు ఇంకో ఆప్షన్ లేదు. దానిలో ఉంటే ఉండు, లేకపోతే లేదు అనే ఆప్షన్ దేవుడు మన జీవితంలో ఎప్పుడు బైబిల్లో రాసి పెట్టలేదు. విశ్వాస జీవితంలో ఆ డైరీలో అది ఎప్పుడు కూడా లేదు. You have ought to stand firm in your faith. నీ యొక్క విశ్వాసంలో నీవు స్థిరంగా నుంచోబడాలి అనేది దేవుని యొక్క ఆజ్ఞ. ఇప్పుడు ఎందుకు విశ్వాసం ఉండాలి అనే దానికి జవాబు దొరికింది కదా అండి. ఆయనకి ఇష్టడుగా ఉండడానికి మనం మన విశ్వాసాన్ని కలిగి ఉండాలి. మన శత్రువుకి నీవు ఓడిపోతావు, నేను గెలుస్తాను అనేటువంటి ధైర్యమైనటువంటి చిహ్నాన్ని ఇవ్వడానికి నేను విశ్వాసంలో స్థిరంగా నిలబడాలి. చివరిగా, నీవు విశ్వాసం కలిగి ఉండాలి అనేది నీకు ఆజ్ఞ కాబట్టి నువ్వు విశ్వాసంలో నిలబడాలి. ఆమెన్, ఆమెన్. ఇప్పుడు రెండో విషయాన్ని మనం చూద్దాము. ఎందుకు మనలో చాలామంది విశ్వాసంలో స్థిరంగా నిలకడగా ఉండలేకపోతున్నాము? వై వీ డోంట్ హ్యావ్ కన్సిస్టెన్సీ ఇన్ అవర్ ఫెయిత్. ఎందుకు విశ్వాసంలో కన్సిస్టెంట్గా బ్యాటింగ్ చేయట్లేదు మనము? ఎందుకు విశ్వాసంలో కన్సిస్టెంట్గా బౌలింగ్ చేయట్లేదు మనము? వై అవర్ ఫెయిత్ ఈజ్ నాట్ కన్సిస్టెంట్ అనేటువంటి విషయాల్ని మనం చూద్దాము. మొట్టమొదటిగా, ఎందుకు మనలో చాలామంది విశ్వాసంలో నిలకడగా ఉండలేకపోతూ ఉన్నామంటే, మనకున్న శ్రమల్ని బట్టి, మన జీవితంలో మనం ఎదుర్కొంటున్న పరిస్థితుల్ని బట్టి, మనకున్నటువంటి శ్రమల్ని బట్టి, మనకున్నటువంటి ఎండిపోయిన పరిస్థితుల్ని బట్టి, మనకున్న ఆల్ బ్యాటిల్స్ని బట్టి మన జీవితంలో మనం చాలామంది నిలకడగా ఉండలేకపోతూ ఉన్నాము. ఐగుప్తు నుండి ఇశ్రాయేలులు కూడా వాళ్ళ ప్రయాణాన్ని ప్రారంభించారు. ఎలా ప్రారంభించారంటే, గొప్ప కలలతో ప్రారంభించారు. ఆహా, దేవుడు మమ్మల్ని వాగ్దాన దేశంలోకి తీసుకెళ్తున్నాడు అని సంతోషంతో పాటలు పాడుకుంటూ వాళ్ళ జీవితాన్ని ప్రారంభించారు. కానీ వాళ్ళ జీవితంలో ఏం జరిగింది అంటే, ఆ యొక్క ఎడారి గుండా ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు, ఆ యొక్క పరిస్థితుల గుండా వాళ్ళు వెళ్తూ ఉన్నప్పుడు, వెనకాల ఐగుప్తీల్ని చూడంగానే భయం వేసింది, విశ్వాసం పోయింది, భయం అనేది వచ్చేసింది. చంపడానికి తీసుకొచ్చావా అన్నారు. అక్కడ అయిపోయింది. అక్కడితో ఆగారా అంటే, ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత అప్పుడు గుర్తొచ్చింది, మాంసం తిని చాలా రోజులైంది కదా అని. కడుపుకు గుర్తొచ్చింది, మనసులో నుండి విశ్వాసం పోయింది. మాకు మాంసం లేదు కదా, మమ్మల్ని ఎక్కడికి తీసుకొచ్చావు? అక్కడైతే దోసకాయలు, ఉల్లిపాయలు అన్నీ ఉండేవి కదా అని ఏకరువు పెట్టారు వాళ్ళ జీవితంలో. అక్కడ నుండి ఇంకొంచెం ముందుకెళ్ళారు, వాటర్ అక్కడ బాలేవు, మళ్ళీ విశ్వాసం పోయింది, బాధే గుర్తొచ్చింది. ఎందుకు తెచ్చావు? చంపడానికి తెచ్చావా అని చెప్పి అన్నారు. చాలాసార్లు మనం కూడా మన విశ్వాస ప్రయాణంలో మన యేసయ్య మన చెయ్యి పట్టుకొని ఆయన మన కొరకు దాచిపెట్టినటువంటి ఆ యొక్క డెస్టినేషన్ వైపు మనం వెళ్తూ ఉన్నప్పుడు చిన్న వాటన్నిటిని చూసి మన విశ్వాసాన్ని కోల్పోయే వాళ్ళంగా ఉన్నాము.
బహుశా దేవుడు నీకు చేసిన వాగ్దానం ఇంకా నెరవేర్చబడడానికి ఇంకా సమయం పడుతూ ఉండిందా? మనకు అనిపిస్తూ ఉంటుంది, అరే మర్చిపోయాడు దేవుడు నన్ను, అరే నేను గుర్తులేను దేవునికి, అయ్యో నాకెప్పుడు ఇంతే నా జీవితంలో అనేటువంటి అవిశ్వాసము మన జీవితంలో పైకి వస్తూ ఉంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ కూర్చున్న నీవు ఆ పరిస్థితుల్లో ఉన్నావా? నీ జీవితంలో శ్రమలు అనేవి నీ జీవితంలో ఉండాల్సిన విశ్వాసాన్ని రీప్లేస్ చేసినాయా? డస్ యువర్ పెయిన్ హ్యాస్ రీప్లేస్డ్ యువర్ ఫెయిత్ ఇన్ యువర్ లైఫ్? నీ జీవితంలో ఉండాల్సిన విశ్వాసాన్ని నీ బాధలు అనేవి దాని ప్లేస్ని తీసేసుకున్నాయా? ఈరోజు విశ్వాసం కనపట్లేదా? ఎక్కడ చూసినా ఆర్థిక ఇబ్బందులే కళ్ళకు కనిపిస్తూ ఉన్నాయా? ఎటువైపుకు చూసినా ఉద్యోగంలో ముందుకు రాలేకపోతున్నానే అనేదే కనిపిస్తుందా? ఎటువైపుకు చూసినా ఇంకా నాకు సక్సెస్ రాలేదు కదా అనేదే కనిపిస్తుందా? ఎటువైపుకు చూసినా ఇంకెప్పుడు నేను బ్రేక్ త్రూని పొందుకుంటాను అనేదే కనిపిస్తుందా? ప్రియమైన దేవుని బిడ్డ, విశ్వాసం పోయిందా? దేవుని యొక్క వాక్యంలో నుండి చూస్తే యోబు గ్రంథము 2వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తున్నాము. అతని భార్య వచ్చి, నీవు ఇంకనూ యథార్థతను వదలకయుందువా? దేవుని దూషించి మరణము కమ్మనెను. యోబు భార్య అప్పుడు దాకా యోబుతో అన్నిటినీ సంతోషంగా అనుభవించింది. బోల్డని నగలేసుకొని తిరిగి ఉంటుందేమో, వాళ్ళు మంచి మంచి చీరలు కట్టుకొని తిరిగి ఉంటుందేమో, ఇంట్లో బోల్డంత పనివారు, ఎక్కడ చూసినా మంచి మంచి ఎడ్లు, ఒంటెలు, ఆ గొర్రెలు, అంత సమృద్ధిని అద్వితీయంగా అనుభవించింది, ఎంతో సంతోషంగా అనుభవించింది. కానీ తన జీవితంలో పరిస్థితులు వచ్చినప్పుడు మాత్రము తన విశ్వాసాన్ని వదిలిపెట్టేసింది. ఏమని చెప్తూ ఉంది అంటే, నీ దేవుని దూషించి ఇంక చచ్చిపోరాదా? ఇంకెందుకు నీకు విశ్వాసం? మన జీవితంలో అనేక సార్లు పరిస్థితులు మనల్ని అలానే చేస్తూ ఉంటాయి. శ్రమలు మాత్రమే కనిపిస్తాయి, కానీ విశ్వాసంలో ఉండాలి అనేటువంటి విషయం మాత్రం కనిపించట్లేదు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నీ జీవితంలో కూడా నీ కుటుంబ పరిస్థితులు, నీ కుమారుడు, నీ కుమార్తె, నీకు ఉద్యోగము, ఇంకా జాబ్ రాలేదు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, అనారోగ్యం పీడిస్తూ ఉంది, ఇంకా ఏంటి నాకు నిరీక్షణ అనేటువంటి బాధ నీ జీవితంలో ఉండాల్సిన విశ్వాసాన్ని పక్కన పెట్టేసిందా? ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా మనల్ని పరిశీలించుకుందాము. రెండో విషయం, ఎందుకు మన జీవితంలో విశ్వాసాన్ని కలిగి ఉండలేము అనేటువంటి విషయాన్ని మనం చూద్దాము. ఎందుకు మన జీవితంలో విశ్వాసాన్ని కలిగి ఉండలేము అంటే, మనలో కొంతమందికి గర్వం ఉందన్నమాట, ఆత్మీయ గర్వము. నేను విశ్వాసం జీవితాన్ని ప్రారంభించి ఇన్ని సంవత్సరాలైంది, సీనియర్ని అయిపోయా, నేను వాక్యం చదవాల్సిన అవసరం లేదు, నేను వాక్యం రాసుకోవాల్సిన అవసరం లేదు, నాకు వేరే వాళ్ళు కరెక్షన్ చెప్పేదేంటి అనేటువంటి గర్వము మన జీవితాల్లో అనుకోకుండా తన ప్లేస్ని తీసుకుంటా వచ్చేసింది. మన అనేక మంది జీవితాల్లో గర్వము అనేది తన ప్లేస్ని తీసుకోవడం వల్ల విశ్వాసం లేదు. నన్ను నమ్మండి, ఇట్ ఈస్ ట్రూ ఇన్ అవర్ లైఫ్. దట్స్ వాట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్. ప్రైడ్ హ్యాస్ టేకెన్ ద ప్లేస్ ఆఫ్ ఫెయిత్. చిన్న బిడ్డవలే మనం మా దేవుని యొక్క పాదాల చెంత మనల్ని సమర్పించుకొని విశ్వాసముతో ఆయన వద్ద కనిపెట్టుకోవాల్సిన వ్యక్తులుగా మనం ఉండాల్సింది పోయి, ఆత్మీయ గర్వము అనేటువంటి గుడ్డితనము మనలో చాలా మందికి వచ్చింది. అండ్ ఐ హ్యావ్ సీన్ సమ్ పీపుల్, దే యూస్ టు బి వెరీ లవింగ్. ఎంత ఆత్మీయంగా ఉండేవాళ్ళంటే, ప్రతి ఆదివారము బైబిల్ తీసుకొని, పెన్ను తీసుకొని మందు లైన్లో కూర్చొని వాక్యాన్ని రాసుకుంటూ ఉండేవాళ్ళు. సంవత్సరాలు గడిచిపోతూ ఉండినాయి. అదే వ్యక్తులు నేను చూసుకుంటూ వచ్చాను. ఈరోజు ఆ వ్యక్తులు ఆ డైరీ తీసుకొని వాక్యాన్ని రాసుకోరు. వాళ్ళని చూసినప్పుడు నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఆత్మీయత మన జీవితాల్లో వాక్యాన్ని కూడా రాసుకోలేనంత గర్వాన్ని తీసుకొస్తే విశ్వాసానికి ఇంకెక్కడ చోటు ఉంటుందండి? విశ్వాసానికి ఇంకెక్కడ చోటు ఉంటుంది? కొన్నిసార్లు పాస్టర్ గారు తను పోయిన వారం ఏం చెప్పారు అన్న దాన్ని చూసుకోవడానికి వాళ్ళ డైలీ జర్నల్ని తను గైడ్గా వాడుకునేవాళ్ళు. అటువంటి వ్యక్తులు ఈరోజు వాక్యాన్ని రాసుకోవడాన్ని మర్చిపోయారు. దే డోంట్ హ్యావ్ ఎ బుక్ టు రైట్ దేర్ సర్మన్స్ బికాజ్ వీ హ్యావ్ ప్రైడ్. మనలో చాలామందిని కూడా ఈ ఆత్మీయ గర్వంలో జీవిస్తూ ఉన్నాము. మనకి ఎవరు కరెక్షన్ ఇష్టం లేదు, నాకెవరు కరెక్ట్ చేసేది, నేను ఆత్మీయంగా బాగానే ఉన్నానులే అని అనుకుంటూ ఉంటాము.
ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చనిపోయేంత వరకు కూడా మన జీవితంలో కరెక్షన్ అనేది మనకు అవసరము. గర్వం అనేది ఎప్పుడు మనకు వస్తుందో అప్పుడే మన నాశనానికి దారితీస్తుంది. అందుకే సామెతల గ్రంథంలో ఈ విధంగా రాయబడి ఉంటున్నది, గర్వానికి విశ్వాసంలో నుంచోడానికి లింక్ ఏంటి అని మీరు అనుకుంటూ ఉన్నట్లయితే ఆ లింక్ సామెతల గ్రంథం 16వ అధ్యాయము 18వ వచనంలో మనకు కనిపిస్తూ ఉంది. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. చాలు, ఇప్పుడు కనిపించిందా అండి? విశ్వాసంలో స్థిరంగా లేకపోవడానికి గర్వానికి లింక్. ఎప్పుడైతే మనము పడిపోవడానికి మనము దగ్గరికి వెళ్తూ ఉన్నామో దానికి ముందు ఏం నడుస్తుంది అంటే గర్వం నడుస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డ, నీ జీవితంలో ఆత్మీయమైనటువంటి గర్వంలో నీ జీవితాన్ని గడుపుతూ ఉన్నావా? మనలో కొంతమంది అనుకుంటారు, దేవుని యొక్క వాక్యాన్ని విశ్లేషించడము, వాళ్ళు అలా తప్పు చెప్పారు కదా, ఇలా తప్పు చెప్పారు కదా అని అనుకోవడము ఆత్మీయంగా గొప్పతనం అని అనుకుంటూ ఉంటారు. మనలో కొంతమంది అనుకుంటూ ఉంటారు, దేవుని యొక్క సేవకుడి మాటని, నిర్ణయాన్ని నువ్వు అలా చేసావు కదా, ఇలా చేసావు కదా, అలా కాదు అని చెప్పడము చాలా గొప్పతనం అని అనుకుంటూ ఉంటాము. నేను దేవుని యొక్క వాక్యం చెప్తుంది అది గర్వము అని. కొరింథీ సంఘానికి కూడా అదే ప్రాబ్లం ఉన్నింది. అందుకే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 31వ వచనంలో ఈ విధంగా ఉంచి ఉన్నది. ఏమనంటే, అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుడు. చాలు, అతిశయించడానికి ఎవరికన్నా ఏమైనా కారణం ఉంది అంటే వాడు క్రీస్తునందే అతిశయించాలి. నీ యొక్క స్పిరిచువాలిటీని బట్టి కాదు, నీకున్న గొప్ప ఉద్యోగాన్ని బట్టి కాదు, నీకున్న పలుకుబడిని బట్టి కాదు, నువ్వు ఆత్మీయంగా ఎన్నో సంవత్సరాలుగా నీ జీవితాన్ని గడిపావు అన్నది కాదు. అటువంటి ప్రైడ్లో నువ్వు ఉన్నట్లయితే నువ్వు ఆత్మీయ అంధకారంలోనికే వెళ్తావు. ప్రియమైన దేవుని బిడ్డ, నీ యొక్క నాశనానికి ముందు నీ గర్వం వెళ్తుంది అన్న విషయాన్ని తెలుసుకో. అందుకే అపోస్తలుడైన పౌలు వాడిని కరెక్ట్ చేస్తా రాస్తున్నాడు, అతిశయించడానికి ఎవరికైనా ఏమైనా కారణం ఉంది అంటే అది క్రీస్తుని బట్టే మనం అతిశయించడానికి. మనకున్న ధనాన్ని బట్టి, పలుకుబడిని బట్టి, నీకున్న టాలెంట్ని బట్టి, నీకున్న క్యాపబిలిటీని బట్టి, నీకున్న చాకచక్యాన్ని బట్టి నీవేదో చాలా గొప్పగా పరిస్థితులు వర్ణించగలవు కాబట్టి కాదు నువ్వు గర్వపడాల్సింది. ఆ గర్వం నిన్ను విశ్వాసంలో నిలకడగా ఉండనివ్వదు. ఎందుకు మనం మన జీవితంలో విశ్వాసంలో నిలకడగా ఉండలేము అంటే మన జీవితంలో ఈ ఆత్మీయ గర్వము మన జీవితంలోకి ఎంటర్ అయింది కాబట్టి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సెకండ్ థింగ్, వై వీ కెనాట్ బీ కన్సిస్టెంట్ ఇన్ అవర్ ఫెయిత్, ఎందుకు మనం మన విశ్వాసంలో నిలకడగా ఉండలేము అనంటే గర్వం మన జీవితాల్లోకి వచ్చినప్పుడు. అందుకే యేసయ్య ఆ యొక్క 9 ధన్యతల గురించి చెప్తూ అంటున్నాడు. ఏమనంటే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. దీనత్వం దేవుడు కోరుకునేది. నాకు అన్నీ తెలుసులే, నేనంతా, నా కుటుంబం ఇంత, నా బ్యాక్గ్రౌండ్ ఇంత, నా యొక్క సర్వీస్ ఇంత, ఇది కాదు దేవుడు కోరుకునేది. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ బలమైన దేవుని యొక్క వాక్యము చేత మీరు బలపడి ఉన్నారని నేను నమ్ముతూ ఉన్నాను. నాతో పాటు ఏకీభవించండి. అద్భుతాల కొరకై మనము దేవుని యందు ఏకీభవించి ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది, ఎవరైనా ఇద్దరు తాము వేడుకొని దేని గూర్చి అయినను ఏకీభవించి ప్రార్థించిన ఎడల అది పరలోకమందున తండ్రి వలన అనుగ్రహించబడుతుంది. మీతో పాటు నేను ఏకీభవిస్తూ ఉన్నాను, నాతో పాటు మీరు ఏకీభవించండి. దేవుడు అద్భుతాలు చేస్తాడు. అవసరత ఏదైనా సరే తీర్చే దేవుడు మనకున్నాడు. మరి ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, మా గొప్ప దేవానికి స్తోత్రాలు. నా ప్రియ సహోదరి సహోదరులందరినీ మీరు దీవించండి. వారికి ఉన్న ప్రతి అవసరతను కూడా మీరు తీర్చండి. మీ వాక్యము తండ్రి మా జీవితాలను మార్చే శక్తి కలిగినది. మీ వాక్యము ద్వారా మా జీవితములలో మార్పు పొందుటకై సహాయం చేయండి. కేవలము విని వదిలివేయక విన్న వాక్యానికి అనుగుణంగా విధేయత చూపే కృపను మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా యొక్క అవసరతలన్నీ తీర్చండి ప్రభువా. మాలో బలమైనటువంటి విశ్వాసాన్ని కలిగించమని ప్రార్థన చేస్తూ మా యొక్క ప్రియుల కుటుంబాలను మీరు ఆదుకొనండి, ఆదరించండి, ఆశీర్వదించండి, బలపరచండి. అవసరత ఏదైనా సరే అవన్నీ తీర్చుటకు నీవు సమర్థుడవు తండ్రి. మీరే తీర్చి మా సంతోషాన్ని పరిపూర్ణం చేయమని యేసుక్రీస్తు నామమున అడుగుచూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.